శ్రీవారి లడ్డు మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయండి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ ఇది విచారణ జరిపించి అదేమీ లేకుండా దాన్ని కూడా సర్వనాశనం చేసి అపవిత్రం చేసి వాళ్ళ నోట్లో వేసుకుంటే ఒక పంది కొవ్వు లేదు ఇంకేదన్నా కుళ్ళిపోయిన మాంసం కొవ్వు ఏముందనేది కేవలం వైసీపీ వాళ్ళు వాళ్ళ పబ్బం కలుపుకోవడానికి వాళ్ళు సంపాదించుకోవడానికి చేసిన ఇదంతా పన్నాగం అండి. హిందుత్వాన్ని నాశనం చేసే విధంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెల్ల పురుగులు కూడా వస్తాయండి. ఆవు నెయ్యితో చేస్తే 2 రోజులున్నా 3 రోజులున్నా ఈ పవిత్రమైన స్థలాన్ని అపవిత్రం చేసినట్టు వీరిని ధరలు పెంచి ప్రజలు భక్తులు ఎవరైతే ఉన్నారో దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళందరి దగ్గర నుంచి ఆదాయాన్ని బలవంతంగా లాగినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. శ్రీవారి లడ్డు మీద రకరకాల ఆరోపణలు వచ్చినాయండి. ఇది హిందువుల మనోభావాలకి తీవ్ర విఘాతం కలిగించింది. ఎందుకంటే శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం. మనం భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాల్లో కూడా ఎంతోమంది భక్తులు కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా విదేశీయులు కూడా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రసాదాన్ని ఎంతో ప్రేమతో తీసుకుని కళ్ళకద్దుకుని తినే ప్రసాదం మీద ఇంత ఘోరమైన అపచారం జరిగింది అంటే అది ముఖ్యంగా హిందువుల మనోభావాలు, హిందువులకి యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసినట్టు అయింది. ఇది చాలా తీవ్రంగా పరిగణించాల్సి వస్తుంది. ఇందులో ఏ ఒక్కరు ఉన్నా ఇందులో 4 రకాల ఇది ఉంటాయి. 1 సప్లయరు, 2 టెస్టింగ్ ల్యాబ్స్, 3 వచ్చేసి ఈఓస్, జేఈఓ వీళ్ళందరూ ఉంటారు, 4 వచ్చేసి మిరాసీదారులు, 5 వచ్చేసి పోర్టు. వీళ్ళందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా చాలా పకడ్బందీగా రాష్ట్ర సిఐడి చేత కానీ కేంద్ర సిబిఐ చేత కానీ లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ ఇది విచారణ జరిపించి ఎట్టి పరిస్థితుల్లో దీనికి దోషులైన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను. అది ఎందుకనేది వాళ్ళే తేల్చాలి. అది మనకు అనవసరం అండి. ఇప్పుడు జంతు కళేబర అవశేషాలు ఉన్నాయి నెయ్యిలో అని అన్నారు కాబట్టి దాన్ని ముందు తేల్చాల్సిందే. అది హిందువుల మనోభావాలకు చెందింది. అది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తేల్చి హిందువుల మనోభావాలను దెబ్బతీయకుండా హిందువుల ఆత్మస్థైర్యాన్ని కలిగించాలి. అందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా దీనికి బాధ్యత వహించాల్సి వస్తుంది. కేంద్రంలో మోడీ గారు కానీ లేకపోతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మీద పూర్తి విచారణ జరిపించి దీన్ని వెంటనే దీంట్లో ఎంత పెద్ద దోషులు ఉన్నా సరే చివరికి ఈ పార్టీలతో పని లేదు, ఎవరున్నా సరే వాళ్ళని శిక్షించాలి. వాళ్ళని మళ్ళీ జీవితంలో బయటికి రాకుండా జైలు శిక్ష పడాలి. ఇది చాలా ఈ విషయంలో మేము చాలా ఖండిస్తున్నామండి. శ్రీవారి అంటే మన భారతదేశంలో తిరుపతికి ఒక ప్రత్యేకత ఉంది. అయితే ఏదైతే ఈ ఆరోపణ వచ్చిందో ఇది చాలా దుర్మార్గకరమని మేము ఖండిస్తున్నాము. ఇది కేవలం వైసీపీ వాళ్ళు వాళ్ళ పబ్బం కలుపుకోవడానికి వాళ్ళు సంపాదించుకోవడానికి చేసిన ఇదంతా పన్నాగం అండి. అయితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పనులన్నీ కూడా ఇదే విధంగా ఉన్నాయండి. అయితే ఈ శ్రీవారి లడ్డు గతంలో ఆవు నెయ్యితోటి చాలా స్వచ్ఛంగా చూస్తే మంచి స్మెల్ తోటి చేసేవాళ్ళు. అయితే ఏదైతే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన ఉందో దాంట్లో నాశకరంగా చేసేసి దాంట్లో తెల్ల పురుగులు కూడా వస్తాయండి. ఆవు నెయ్యితో చేస్తే 2 రోజులున్నా 3 రోజులున్నా వారంలోన్నా కానీ దానికి పురుగు పట్టదు. అయితే ఏదైతే ఇది ఆయిల్ అనేది అన్నారో ఈ కొవ్వు ఆయిల్ తోటి దాంట్లో ఆ పురుగు వస్తుంది. అది ఇదే నాశకరం చేసింది. అయితే ఇది బీజేపీ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందండి. ఇది గతం ఇంకా ఎవరు చేయకుండా కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నామండి. భారతదేశంలో ఎవరైనా పూజించాలి ఫస్ట్ అంటే వెంకటేశ్వర స్వామినే ఫస్ట్ నమ్ముకొని సాక్షాత్తు మన ప్రభుత్వానికి ఏదో భారతదేశానికి కీలకమైన శాటిలైట్ వ్యవస్థను కూడా ఆయన పాదాల దగ్గర పెట్టి ప్రయోగం చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఈ రోజుల్లో కేవలం కుట్ర బుద్ధితో హిందుత్వాన్ని నాశనం చేసే విధంగా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, జగన్ ప్రభుత్వం కానివ్వండి, ఈ యొక్క లడ్డూని ఎక్కడైతే భక్తి భావజాలం ఉంటుందో ఆ భక్తి భావజాలాన్ని అణిచివేసే విధంగా, ఆ పవిత్రతను తొక్కివేసే విధంగా వైసీపీ ఒక ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం ఒక వ్యవహారం చేసింది. ఈ యొక్క లడ్డూ విధానం ఏదైతే చేసిందో జంతు కళేబరాల యొక్క ఆయిల్తో ఇది చాలా హీనమైన చర్య. తల్లి పాలను కూడా అమ్ముకునే స్థాయికి వీళ్ళు దిగజారారు. దయచేసి ఇక మీద అది మానుకుంటే బాగుంటుంది.
భారతదేశంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్సీ మోర్చా స్టేట్ కమిటీ. ఐఎమ్ డాక్టర్ జార్జ్, రిటైర్డ్ ప్రిన్సిపల్. తిరుపతి దేవస్థానంలో పవిత్రమైనటువంటి విషయాలు 2 ఉన్నాయి. ఒకటి దైవ దర్శనం, 2 పలహారం. ఆ పలహారమే లడ్డు రూపంలో మనకి ఎంతగానో ఒక దేవుడే దిగివచ్చి ఆ ప్రసాదాన్ని మనకి ఇచ్చినట్లుగా, ఆ ప్రసాదం వల్ల మనకి అనారోగ్యం పాలైనటువంటి ఏదైనా ఉంటే అది తింటూ ఇది ఈ ప్రసాదం వల్ల దేవుడా నాకు ఈ అనారోగ్యం తీసివేయి అనే దృక్పథంతో భారతదేశంలో కాకుండా ఇతర దేశాల్లో కూడా ఎనలేని ప్రఖ్యాతి గాంచినటువంటి వాటికన్ సిటీ తర్వాత తిరుపతి అనేది గొప్ప పవిత్రమైన స్థలం. అలాంటి పవిత్రమైన స్థలాన్ని అపవిత్రం చేసినట్టు వీరిని ఈ లడ్డూలని అనేక రకాల కల్తీ కలిపి అవన్నీ చెప్పకూడదు. ఆ విషయాలు చెప్పుకుంటేనే చాలా బాధగాను, తర్వాత ఒక రకమైనటువంటి ఏకీభాగం కలుగుతుంది. ఎవరైతే ఆ పాలకులు ఉన్నారో, ఎవరైతే పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో దానికి సంబంధించినటువంటి చైర్మన్ దగ్గర నుంచి అలాగే ఈఓ దగ్గర నుంచి అందరిని కూడా తీసుకొచ్చి జైల్లో పడవేయాలి. అది నిజమైనటువంటి ఒక శిక్ష. దేవుడు నిజంగా ఒక విధంగా ఇలాంటి విషయాల్ని తట్టుకోలేక ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి 11 స్థానాలు నిలబెట్టినటువంటి విధానం కూడా అదే కారణం అనుకుంటున్నాను. నేను చాలాసార్లు వెళ్ళాను. నేను తిరుపతిలో ఒక 3-4 వారాలు ఒక దీనికి ఎడ్యుకేషన్లో దీనికి వెళ్ళాను. దాన్ని ఏమంటారంటే కాన్ఫరెన్స్కి. ఆ కాన్ఫరెన్స్లో అక్కడ ఉదయాన్నే ప్రసాదంగా రోజు ఉదయాన్నే ప్రసంగం తినేవాడిని నేను. అంత పవిత్రమైన లడ్డూని అప్పుడు అది చాలా హోలీ, పవిత్రం. ఏదైనా పవిత్రమైన దాన్ని అపవిత్రం చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితులు దేవుడే ఊరుకాడు. అది మనకు కనపడింది. తిరుమల కొండ గత పాలకుల పాలనలో పూర్తిగా అవినీతిమైనటువంటి సంగతి రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. కొండ దిగువ టోల్గేట్ దగ్గర నుంచి కొండపైన ఇచ్చేటువంటి తలనీలాల వరకు కూడా ధరలు పెంచి ప్రజలు, భక్తులు ఎవరైతే ఉన్నారో దేశ విదేశాల నుంచి వచ్చే వాళ్ళందరి దగ్గర నుంచి ఆదాయాన్ని బలవంతంగా లాగినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఆంధ్ర ప్రజలు ప్రతి ఒక్కళ్ళ నోటి నుండి వచ్చేటువంటి మాట, తిరుపతి కొండ మీదకి వెళితే నేతి వాసన వచ్చేది, లడ్డు వాసన వచ్చేది. లడ్డు కారులో తెచ్చుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా వారం రోజులు ఉండేది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అనేటువంటి ఆ మాట మర్చిపోయేలా చేసినటువంటి గనుడు జగన్మోహనుడు. రెండవది, అక్కడ విడిచేటువంటి చెప్పుల దగ్గర నుంచి ఆఖరికి ఉన్నటువంటి షాపుల దగ్గర నుంచి తినే అన్నం వరకు కూడా ధరలు పెంచి రకరకాలుగా అక్కడ సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో అక్రమ సంపాదనను పక్కదారి పట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలి. ఈ రోజున ఆ రోజు నమ్మినటువంటి మాట ప్రజలందరూ కూడా ఈ లడ్డూ వాసన ఏమైందని అనుమానించారు. లడ్డూ వాసన ఏమైందంటే కిలో నెయ్యి 320 రూపాయలకి కల్తీ నెయ్యి కొనటం వల్ల లడ్డూ వాసన మాయమైంది. మాయమైనటువంటి లడ్డూ వాసనలో మాంసాహారం సంబంధించినటువంటి ఆక్షేపాలు వచ్చి అందులో చేరినాయి. ఇవాళ నెయ్యి కాస్త కొవ్వు నుంచి వచ్చినటువంటి పరిస్థితి ఉన్న సందర్భంలో ఆ నెయ్యి మీద తిన్నటువంటి ఆ లడ్డు ఏదైతే ఉందో ఆ కొవ్వు తిన్నటువంటి వాళ్ళు ముస్లిమేతరులు, ఎవరో హిందూవేతరులైనటువంటి ముస్లింలు కూడా స్వామివారికి భక్తులుగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా దేశ విదేశాల్లో ఉన్నటువంటి అనేక మంది హిందువులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి విచారణ జరిగిన తర్వాత ఈరోజు ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వచ్చినటువంటి మాట ప్రకారం, జేటీఓ శ్యామలరావు గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ప్రకారం ఖచ్చితంగా దర్యాప్తు చేయాలి, దోషుల్ని కఠినమైన శిక్షలు వేయాలి, కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఏ రకంగా డబ్బులు ట్రాన్స్ఫర్ జరిగి కూడా తెలియాలి. ఇవన్నీ చర్య తీసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించిన విషయం అని చెప్పి తెలియజేస్తాం. డైవర్షన్ రాజకీయాలు అని అంటే కృష్ణానది నదిలో వచ్చినటువంటి పడవలకి చంద్రబాబు నాయుడు గారు, నిమ్మల రామనాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, హోమ్ మినిస్టర్ అంతి గారు ముగ్గురు కలిసి వాళ్ళందరూ కలిసి రంగులేసి 3 పడవలు కలిపి కాలంలో వదిలి వాళ్ళంతా వాళ్ళే కృష్ణానది గేట్లు పగిలిపోయేటట్టు చేసి నీళ్లు పంపించినట్టుగా చెప్తున్నారే, అది డైవర్షన్ రాజకీయాలు. డైవర్షన్ రాజకీయాలు అంటే తన ఇల్లు మునిగిపోద్దని చెప్పి ఈ నీళ్లు మొత్తానికి పక్కకు దోసి అక్కడ గేట్లు ఓపెన్ చేయడం వల్ల బుడమేరు పొంగిందని చెప్తాడే, అది డైవర్షన్ రాజకీయాలు అంటే. డైవర్షన్ రాజకీయాలు అంటే ఎక్కడైతే గుడ్లవల్లేరులో కాలేజీలో ఆ అమ్మాయిలు, చిన్నపిల్లలు ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో
వాళ్ళకి సీసీ కెమెరాలు అని చెప్పి సోషల్ మీడియాలో అబద్ధాలు చిలువలు పొలవ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ని ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూనే తద్వారా అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లల యొక్క భవిష్యత్తుకి చెక్ పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసినటువంటి సోషల్ మీడియా వైసీపీ చేసింది డైవర్షన్ రాజకీయాలంటే. ఇవాళ అన్న చెల్లి ఇద్దరు కలిసి అండర్గ్రౌండ్లో మాట్లాడుకొని బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి విమర్శలు, బీజేపీ మీద చేస్తున్నటువంటి విమర్శలు ఇద్దరు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముందు వైసీపీ జెండా కప్పుతారా కాంగ్రెస్ జెండా కప్పుతారా తెలుసుకున్నాక ప్రజల మధ్యకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది డైవర్షన్ లేకుండా ఉండేటువంటి రాజకీయం తెలియజేస్తాం. రేపొద్దున అరే నాన్న ఏం తెచ్చావురా అంటే రాజకమల్ గారు తిరుపతి వెళ్ళాను, ఇదిగో లడ్డు తినండి అని ఒక ముక్క పెడితే ఎంత ఆనందపడతాడండి అతను. అదేమీ లేకుండా దాన్ని కూడా సర్వనాశనం చేసి అపవిత్రం చేసి వాళ్ళ నోట్లో వేసుకుంటే ఒక పంది కొవ్వు లేదు ఇంకేదన్నా కుళ్ళిపోయిన మాంసం కొవ్వు ఏముందనేది డౌట్ వచ్చేసి ప్రజలకే ఒక విధమైన అభద్రతా భావం ఏర్పడిందంటే ఏర్పడే విధంగా ఈ మాటలన్నీ బయటకు వచ్చినాయి అంటే చంద్రబాబు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా శ్రీ వెంకటేశ్వరుడైనా వీరు ఎవరైనా కానివ్వండి మాకు ఒకటే కావాల్సింది ఆయన దేవాలయాన్ని ముందు అనేక మంది పెద్దల చేత ఈ గౌరవ పెద్దలు పూజారులు సిద్ధాంతులు అందరి చేత సంప్రోక్షణ చేయించండి. సంప్రోక్షణ తర్వాత గతంలో ఎవరైతే సప్లై చేశారో ఆ నెయ్యి ఆ మిగతా వస్తువులన్నీ కూడా బయట పారవేయవలసిన అవసరం ఉంది. మరలా పవిత్రతను తీసుకురండి. అట్లాగే ఇప్పుడు మీరు ఏ ల్యాబొరేటరీస్లో చెక్ చేయించారో ఒరిజినల్ నెయ్యి ఇంకా 4 అదనపు ల్యాబొరేటరీస్లో చెక్ చేయించి అది ఒరిజినల్ అంటేనే ఆ స్వామివారికి నైవేద్యం పెడతానికి కానీ ధూపదీప నైవేద్యాలకు కూడా గతంలో ఏ నెయ్యి కంపెనీ ఉంది, ఇప్పుడు ఈ వైసీపీ వచ్చిన తర్వాత కంపెనీలను మారినాయంట. నెయ్యి పంపిణీ మారినాయండి. ఎవరో జోసఫ్ అండ్ కంపెనీ అంట తమిళనాడు, ఢిల్లీ నుంచి ఒక కంపెనీ అంట. అంతకుముందు నందిని తయారు చేసేది. అంతకుముందు మన విజయ డైరీ చిత్తూరుది సప్లై చేసింది. విశాఖపట్నం విజయ డైరీ ఇవన్నీ సప్లై చేసినాయి. కృష్ణా డిస్టిక్లో సప్లై చేసినాయి. అసలు బిఎస్ఎన్ఎల్ ఏ విధంగా దెబ్బతిందో అలాగే ఈ డైరీలను కూడా దెబ్బతీసిన విధానం ఈ రాష్ట్ర పాలకులది కాదా? శ్రీ వెంకటేశ్వర స్వామికి కావాల్సిన వెన్నను కూడా సప్లై చేయలేని పరిస్థితుల్లో మన డైరీలు ఉన్నాయా?